గోరుచిక్కుళ్లను మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ పట్టి ఇలా ఓసారి కూర చేసి చూడండి. పొడి పొడిలాడుతూ రుచిగా భలే ఉంటుంది. ఇది అన్నంతో పాటు చపాతీల్లో కూడా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పావు కిలో గోరుచిక్కుళ్ళు చివర్లు కోసేసి అంగుళమంత ముక్కలుగా కోసుకుని తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిలోకి నీళ్ళేమీ వేయకుండా బరగ్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి 2 స్పూన్ల నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని ఆవాలు, జీలకర్ర చిటపట్లాడేటప్పుడు 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ సన్నటి తరుగును వేసుకోండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. రంగేమీ మారాల్సిన అవసరం లేదు. కాస్త వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగాక 2 రెమ్మల కరివేపాకు, మిక్సీ పట్టుకున్న 4 స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకుని 1 నిమిషం పాటు సన్నని మంట మీద నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి. ఎండు కొబ్బరి పొడి వేసుకునేలాగా అయితే స్టవ్ ఆపే 1 నిమిషం ముందు వేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి కాస్త వేగాక మిక్సీ పట్టి పెట్టుకున్న గోరుచిక్కుళ్లను వేసుకుని ఓసారి మొత్తాన్ని కలుపుకుని మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైనే ఉంచుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అవసరమైనప్పుడల్లా మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గించుకునేటప్పటికి మనకు ఈ గోరుచిక్కుడుకాయ కాస్త రంగు కూడా మారుతుంది. అప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఉప్పు, కారం మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. ఇలా మొత్తాన్ని ఓసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. స్టవ్ పై నుండి దించే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఓసారి కలుపుకోండి. అంతేనండి, పొడి పొడిలాడే గోరుచిక్కుడుకాయ కూర మనకు తయారైపోతుంది. గోరుచిక్కుళ్లను ఇష్టంగా తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు. అంత బాగుంటుంది. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.